నమస్కారం. అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ప్రతి ఇంటికి 16,500 సహాయం. వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన వారికి ఇండ్లు దెబ్బతింటే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తాం. మృతుల కుటుంబాలకు ఇండ్లు 5 లక్షలు ఇస్తాం. ప్రతి ఎకరాకు 10,000 నష్టపరిహారం కట్టిస్తాం. ఒరిజినల్ సర్టిఫికేట్స్ పాడైతే డూప్లికేట్ సర్టిఫికేట్ అందజేస్తాం అంటూ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఒక ప్రకటన అయితే చేశారు. ఇది తెలంగాణలోని వరదతో నష్టపోయినటువంటి బాధితులందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంటికి 16,500 సాయం నేరుగా అకౌంట్లలో జమ అవుతాయి. దాదాపు తెలంగాణలో 358 గ్రామాల్లో దాదాపు 2 లక్షల మంది నష్టపోయారని మంత్రి పొంగులేటి అన్నారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే 16,500 అయితే జమ చేస్తారు. మీకు మీ గ్రామంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఎవరెవరు ఎంత మేర నష్టపోయారు, ఎవరెవరు చనిపోయారు, ఎవరికి ఇండ్లు కోల్పోయారు అనేటువంటి అంశాలన్నింటినీ సర్వే చేసి ఆ సర్వే ప్రకారం మీకు నేరుగా మీ అకౌంట్లోనే గవర్నమెంట్ అయితే డబ్బులు జమ చేస్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్. అదేవిధంగా మీకు రేషన్ కార్డు పోయినా కానీ, ఆధార్ కార్డు పోయినా కానీ, ఇతర ఏ సర్టిఫికేట్ పోయినా కానీ వెంటనే మీకు డూప్లికేట్ సర్టిఫికేట్ కూడా అందిస్తారు. ఒకవేళ భూ రిజిస్ట్రేషన్ పత్రాలు, పాస్బుక్లు పోయినా కానీ, తర్వాత ఏ పత్రాలు కోల్పోయినా కానీ మీకు వెంబటే మీరు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పెట్టుకుంటే మీకు వెంటనే డూప్లికేట్ కూడా ఇస్తారన్నారు. ఇది ఒక గుడ్ న్యూస్. సరే, ఏది ఏమైనా వరద బాధితులకు సహాయం అందాల్సినటువంటి అవసరం ఉంది. వరద బాధితులకు సహాయం అందాలి అని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా వీడియోస్ లైక్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.